తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దుర్గం తల్లి గుడి మెట్లు కడిగారు. కానీ ఇప్పుడేమో జంతువుల కొవ్వు కలవలేదు అని రిపోర్ట్ వచ్చింది. మీరు పవన్ కళ్యాణ్ ఎందుకని అప్పుడు అలా జగన్ని విమర్శించి సనాతని అని చెప్పుకున్నారు? అసలు సనాతన ధర్మం అంటే తెలియని వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ పిచ్చి పవన్ కళ్యాణే, వేరెవరో కాదు. ఏంటంటే అది చివరికి లడ్డూలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కలిసింది, అప్పటి నుంచే ఇది జరుగుతుంది అని అన్నారు. తర్వాత మొత్తం దానికి ఎంక్వైరీ చేస్తే ఏం తేలింది, అక్కడ ఎవరి తప్పు ఏం లేదు, చేస్తున్నదంతా కూటమి ప్రభుత్వమే అని కూడా తెలుస్తుంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా నిందలు వేయడం ఎంతవరకు రైట్? పైపెచ్చి ఆయన వచ్చేసి కూడా సనాతన ధర్మం అది ఇది అని చెప్పేసి మనం ఇల్లు తుడుచుకుంటే ఎట్లా తుడుస్తామంటే మేము లోపల నుంచి బయటకు తుడుస్తాం, అలా తుడుచుకుంటామే కానీ బయట నుంచి లోపల తుడం కదా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కనకదుర్గం మెట్లు పైనుంచి కడుక్కుంటూ రావాల్సిన కింద నుంచి కడుక్కొని వెళ్ళాడు. అదనమాట సనాతన ధర్మం, డిప్యూటీ సీఎం అంటే. అలాంటి పిచ్చి పిచ్చి గెంతులు ఎగరడానికి తప్ప ఈ పవన్ కళ్యాణ్ దేనికి పనికిరాడు. ఇక చంద్రబాబు అంటారా, మూల విరాటే అతను ఏది చెప్తే అదే ఆయన సంఘం ఆపుకొని నేను కూర్చుంటాడు. కనుక అసలు ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఎంతమంది సర్వనాశనం అయ్యారు, ఎంతమంది ఇప్పటికి ప్రజలు నష్టపోయారు. అన్నీ మేము వస్తే సూపర్ 6 అన్నాడు, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000, మీకు 18,000 ఇలాంటి ఎన్నో చెప్పాడు. చివరాఖరికి ఇచ్చిందంటే ఆటో వాళ్ళని కూడా మోసం చేశాడు ఈ ఫ్రీ బస్సులు పెట్టి. ఎందుకంటే అసలు ఫ్రీ బస్సులు దేనికి? ఆధార్ కార్డు ఎందుకు తీసుకొని ఫ్రీ బస్సులు ఎక్కాలి? ఇంతకుముందంతా మీరు ఫ్రీ బస్సులు ఇస్తేనే మేము బస్సులు ఎక్కామా? అది ఎవరికి అన్యాయం జరుగుతుంది? అక్కడ ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఏ పథకాలైనా సరే ఆయన నవరత్నాలు అని చెప్పారే తప్ప, నవరత్నాలు అంటే 9 కానీ 9 కంటే ఆయన ఎక్కువ 133 చేశాడు. కానీ ఈయన సూపర్ 6 అంటే సూపర్ 6లో ఏం చేశాడు అంటే ఫ్రీ బస్ ఒకటి పెట్టాడు, అంతమించి చేసింది అయితే ఏమీ లేదు. ముందు విద్యా వైద్యం మెయిన్ అవసరం ప్రజలకి. అది ఎవరికి? పేద ప్రజలకు మినిమం చాలా అవసరం. ఎంతమంది ఇప్పుడు ఉన్నట్టుండి ఒకప్పుడు కరోనాలో నిజంగా జగనన్న గెలిపించుకోవాలంటే అసలు కరోనా కష్టకాలంలో జగనన్న చేసిన సేవనే ఒక ఓటేసి గెలిపించారు. మేమందరం జగనన్నే గెలిపించాం. కానీ ఆ గెలుపు వాళ్ళు గెలిచామనుకుంటున్నారేమో, కానీ మా దృష్టిలో ఇప్పటికీ జగనన్నే. జగన్మోహన్ రెడ్డి హిందూ మత వ్యతిరేక. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం వ్యతిరేక ఎలా అవుతాడండి? తన పుట్టకేంటి ఏంటో మనం ఒక్కొక్క అంటే సబ్కా మాలిక్ ఏక్ అన్నారు. అంటే ఏ దేవుడైనా ఒకటే. ఒకరు పూజిస్తారు, ఒకరు ప్రేయర్ చేస్తారు, ఇంకొకరు నమాజ్ చేస్తారు, ఇంతే తేడా. కానీ ఆయన హిందూ మతానికి వ్యతిరేకం అయితే తిరుపతికి పోయి కళ్యాణం జరిపించరాడు కదా. ఏ గుళ్ళకి వెళ్ళాను సరే ఆయన వచ్చి ఎన్ని గుళ్ళు, కనకదుర్గమ్మ గుడికి ఎంత ఖర్చు పెట్టాడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. మరి మతానికి వ్యతిరేకం అయితే తనేదో వచ్చాడులే ఈయన ప్రేయర్లు చేసుకుంటాడు, ఆ చర్చిలుగా చూసుకుంటున్నాడు అని అనొచ్చు. కానీ హిందూ మతానికి వ్యతిరేకం అనడం చాలా, నిజంగా చెప్పాలంటే అది నోటితో అనకూడదు, అలాంటి మాటలు వస్తాయి నాకు. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు పప్పు లోకేష్ ఉన్నాడంటే దేనికి పరంకిరాడు. ఆ పప్పు అని ఈ పేరు ఎందుకు పెట్టారో కూడా మాకు తెలియదు. ఇప్పుడు కరెక్ట్గా అర్థమైంది.